హాయ్ వ్యూవర్స్, వాస్తవానికి 3 రోజుల క్రితం ఇవ్వాల్సిన వీడియో ఒక అప్డేట్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నా, రావట్లా. ఇంకో అప్డేట్ ఏదైనా వచ్చిందని చూస్తున్నా, రావట్లా. అసలు కీ పాయింట్ అది లీడ్ దొరికిద్దని చూస్తున్నా, అస్సలు లేదు. ఈరోజు కూడా ఇవ్వకపోతే మన క్యారెక్టర్స్ పేజ్ సబ్స్క్రైబర్స్ సంబంధించి నేను చాలా ఇంపార్టెంట్ ఇది మిస్ చేసినట్టు అవుతాను. దెన్ ఎప్పట్లాగే నా వేలో క్రాస్ చెక్ చేసుకున్న కొన్ని అంశాలు, అలా కొన్ని అంశాలు క్రాస్ చేసినప్పుడు ఫస్ట్ నా సర్కిల్లో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్ రేస్ చేశారు. అవి చెప్తా, సోషల్ మీడియా కామెంట్స్ ఏంటి అందులోంచి కొన్ని పాయింట్స్ చెప్తా, అండ్ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటని చెప్పే ముందు దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నా, పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కానీ ప్లాన్ చేసుకుంటే దిక్కుమాలిన పనికిమాలిన ట్రెక్కింగ్లు, ఓవర్ యాక్షన్ చేస్తూ బైక్ రైడ్లు ఇటువంటి ప్లాన్ చేయకండి. హనీమూన్ అంటే ఒక మంచి హిల్ స్టేషనో లేనప్పుడు ఒక మంచి ఫారెస్ట్ ఏరియానో చాలా ప్లెజెంట్గా ఉంటే ఏరియాకి వెళ్ళి హ్యాపీగా భార్యాభర్తలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కబుర్లు చెప్పుకుంటారా, ఇంకా మీకు నచ్చినట్టు లైఫ్ని లీడ్ చేస్తారా, ఏదో ఒకటి నేను చెప్పేది హనీమూన్ అంటే. అంతేగాని ఈ ట్రెక్కింగ్లు ఏంటి, బైక్ రైడ్లు ఏంటి, ఏంది అసలు ఇవన్నీ? రాజా రఘువంశీ పాపం అతను తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది. సోనం విషయంలో నాకు 2 వర్షన్స్ ఉన్నాయి, నాతో పాటు రిమైనింగ్ చాలామంది చెప్పినవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరలా నేను ఒక వర్షనే చెప్పాను అని చెప్పేసి అనకండి, 2-3 వర్షన్స్ చెప్తే ఇక్కడ. ఓకే, ముందు వీళ్ళకి మొన్న మే 11, ఇది జూన్ నెల, మే 11 పెళ్ళాను. ఈ రాజా రఘువంశీది మన మధ్యప్రదేశ్లో ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ఫైనాన్షియలీ గుడ్. సోనంని పెళ్లి చేసుకున్నారు. 20వ తారీఖు హనీమూన్కి బయలుదేరారు మేఘాలయ. దెన్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఓకే, ఇక మేఘాలయ అన్నప్పుడు అసలు అద్భుతంగా ఉండిద్ది. అసలు ఈవెన్ మా ఫ్రెండ్ ఉంటారు కదా శిరీష గంపల డాక్టర్ గారు, తాను కూడా మేఘాలయ ఒకసారి ట్రిప్ వెళ్ళారు. ఫొటోస్ చాలా బాగున్నాయి. ఎలా ఉన్నారు ఏంటి ట్రిప్ వెళ్ళాలని చాలా చెప్పారు, చాలా బాగుంది శివ గారు అని చెప్పేసి. ఈవెన్ క్రాస్ చెక్ చేసినప్పుడు మేఘాలయ సూపర్ ఉండిద్ది అసలు, ఫ్యామిలీతో వెళ్ళటానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి. ఇతను ఏం చేశాడు, వెళ్ళాడు. అయితే ఈ లోహ్రా అని చెప్పేసి ఒక జలపాతం, అక్కడ లివింగ్ రూట్ అని చెప్పేసి ఒక బ్రిడ్జి, తర్వాత మౌలాఖేత్ అని చెప్పేసి ఒక గ్రామం. ఈ 3 పేర్లు నాకు గుర్తున్నాయి. ఫస్ట్ వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో వెళ్ళారు. ఆ తర్వాత బైక్ లాంటివి తీసేసుకొని ఆ కొండల్లో వ్యాలీలు సందుల్లో బైక్ మీద వెళ్తున్నారు. అలాగే మౌలాఖేత్ అనే గ్రామానికి వచ్చాక అక్కడ బండి పెట్టి ఆ పక్క నుంచి లివింగ్ రూట్ బ్రిడ్జి పక్కన లోహ్రా జలపాతం ఆడకి వెళ్ళారు, చూశారు. ఆ నైట్ మరలా వచ్చారు. ఇక ఆ నెక్స్ట్ డే, ఇది 22nd, అక్కడే స్టే చేశారు. 23rd అప్పుడు చివరి కాల్ అన్నట్టుగా వాళ్ళ అత్తతో సోనం మాట్లాడిన కాల్. నాకు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది. సోనం చాలా అనీజీగా ఉంది. ఎంత అనీజీగా ఉందంటే వాళ్ళ అమ్మ చూడండి అసలు, ఎవరు, ఈ రాజా రఘువంశాల అమ్మ. ఆ రోజు ఉపవాసం ఉండాలంట ఆమె. ఎలా? అత్తగారు ఉపవాసం ఉండాలా, కోడలు ఉపవాసం ఉండాలి ఆ రోజు? దెన్ నేను చెక్ చేసిన దాని ప్రకారం ఉపవాసం ఏమీ లేదు, ఈరోజు బాగా టైర్డ్గా ఉంది, అసలు ఇక్కడ తింటానికి సరైన ఫుడ్ దొరకటం లేదు, అండ్ ట్రెక్కింగ్ అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటే బ్రీతింగ్ కూడా అందటం లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ కోడలు చెప్తున్న ఒక ఆడియో ఫైల్. అందులో ఆమె చాలా అనీజీగా ఉంది. హనీమూన్ అనేటువంటి దిక్కుమాల చోటు కూడా తెస్తాడన్నట్ట ఎక్స్ప్రెషన్ అందులో కనపడింది. నెక్స్ట్ అతడు, ఏరా నువ్వెక్కడున్నావు ఏంటంటే, ట్రెక్కింగ్ చేసావు, కొండ చివరికి వచ్చామా, అది ఇది అంటూ ఉంటే మరి వీడియోలు పెట్టలేదు ఏంటని చెప్పేసి అంటే ఇక్కడ నెట్ సిగ్నల్ లేదని చెప్పేసి అతను. మొత్తం ఎపిసోడ్ మీరు చూడండి. ఇది సినిమాలో కానీ అతను కబడ్డీ ప్లేయర్ అనమాట, శోభనం రోము. అక్కడ వచ్చేసి నేను కబడ్డీ ఆడుతాను హడావుడి చేస్తూ ఉంటాడు. సో అదొకసారి ఇమాజిన్ చేసుకోండి. హనీమూన్ అంటే మన విజ్ఞాన ప్రదర్శన, హనీమూన్ అంటే మనకున్న స్కిల్స్ చూపించటమా? భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు తెలుసుకోవటం, భార్య ఇష్టాలేంటి, భర్త ఇష్టాలేంటి, అండ్ ఎవరు లేరు, మన ఇద్దరు ఉన్నాం చక్కగా చిన్న ఇంకా చెప్పేదే ఉందిలే, మళ్ళీ చావు వార్త చెప్తూ సరసాలద్ది ఇక్కడ. అట్లాంటిది ఈ ట్రెక్కింగ్లు ఏంటి, బైక్ రైడ్లు ఏంటి, అటు ఇటు లేదు ఏంట్రా నాయన అసలు. సరే, నేను ఇక్కడ మరల పాపం చనిపోయిన అతను నేనేం తక్కువ చేయట్లేదే, మామూలు బతుకున్న వాళ్ళకి సంబంధించి నేను చెప్తాను, అలా చేయకండి బాబు అని. పాపం ఇతని విషయంలో నాకు నిజంగా జాలేస్తుంది, బాధేసింది. ఎందుకంటే
ఆ తర్వాత ఇంక 23వ తారీఖు నుంచి వీళ్ళు ఏమయ్యారు ఎటు ఎవరికి తెలియదు. ఇక మొన్న జూన్ 3వ తారీఖున, ఎందుకంటే మేఘాలయ అంటేనే టూరిస్టుల మీద డిపెండ్ అయ్యింది. అది ఆడ వాతావరణం సరిగా అనుకూలించడం లేదు. ఆయన సరే మొత్తం వెతుకుతూ ఉంటే ఈ లోహ్రా ఏరియాలో ఒక లోయలో ఇతని బాడీ దొరికింది. మొత్తం డ్రోన్ల ద్వారా ఎతికితే దొరికింది. ఇక అక్కడి నుంచి పక్కన ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ తీసుకొచ్చారు. అతని చేయి మీద రాజా అని చెప్పేసి పచ్చబట్టు, అతని చేతికి వచ్చేసి వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ ఉంది. అది చూసి వాళ్ళ తమ్ముడు గుర్తుపెట్టాడు, మా అన్నయ్య అని చెప్పేసి. క్రాస్ చెక్ చేసి పోస్ట్ మార్టం చేసి తెలిసింది ఏంటంటే అది హత్య, చంపేశారు, ఘోరంగా పొడి చంపేశారు. చాలా ఎత్తైన లోయలోంచి కింద పడి ఉన్నాడు, ఎత్తైన కొండపర్వతం కింద లోయలో పడి ఉన్నాడు. ఓకే, అలా దెబ్బలు తేలేం ఫస్ట్ అనుకున్నారు, బట్ అతను చంపి పడేశారు. అతని బాడీకి నియర్బై వచ్చేసి ఈమె సోనం ధరించినటువంటి షర్ట్ లాంటిది దొరికింది. దెన్ ఈ మొన్న వచ్చో ఇంకోటి దొరికింది. ఏంటి, ఈమె వేసుకున్న స్వెటర్ లాంటిది దొరికింది, టాప్ అన్నట్టుకోండి అనుకోండి, నియర్బై ప్లేస్లో దొరికింది. వెళ్తూ ఆమె ఇక్కడ పడేసి వెళ్ళిందా, లేదు కిడ్నాప్ ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు ఈమె ఒంటి మీద అక్కడ వదిలేసి వెళ్ళిందా, అది విచారణలో తేలాలి. ఎంత విచారణ చేస్తున్నా ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఆమెకి పెళ్ళి ఇష్టం లేక పెళ్లి చేసుకొని ఇలా వెళ్తున్నప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్కో ఆమె తెలిసిన చెప్తే వాళ్ళు వచ్చి ఇతను చంపి ఆమెను తీసుకుని వెళ్ళి ఉండాలి. ఇది ఒక వర్షన్. రెండో వర్షన్, ఈ భార్యాభర్త టూర్ ప్లాన్ అంతా ముందే తెలిసి వీరిని వెంబడిస్తూ ఇతను చంపి ఆమెను కిడ్నాప్ చేసి ఉండాలి. 3, అక్కడ మేఘాలయ వెళ్ళాక వీళ్ళు ఎక్కడైతే స్టే చేశారో అక్కడ వీరిని గమనించి ఓన్లీ ఇద్దరే వచ్చారు, డబ్బున్నవారులా ఉన్నారు, వీళ్ళు బైక్ ఎటు అద్దెకి తీసుకుని వెళ్తున్నాడు కదా, వెంబడిద్దాం, వీళ్ళు తెలియకుండానే ఫాలో అవుదాం, ఎక్కడో చోట ఓన్లీ ఈమె వాడే దొరుకుతాడు, దెన్ అప్పుడు వాడిని చంపేసి ఈమెను పట్టుకెళ్ళిపోదాం అని అనుకుని ఉండాలి. ఇక ఈమెను కిడ్నాప్ చేశారా, ఈమెను కూడా చంపి అక్కడ వేశారా తెలియాలి. ఇన్ని కోణాలు ఉన్నాయి. బట్ మరలా చెప్తున్నా, సోనం బాడీ దొరకలా, సోనం సంబంధించిన ఆనవాళ్ళేమీ దొరకటంలా. కానీ ఆడియో కాల్ ఏదైతే ఉందో లాస్ట్ ఏం మాట్లాడారు వీళ్ళు అన్నప్పుడు ఆమె చాలా అనీజీగా ఉంది, ఇది ఎవడన్నా హనీమూన్ ట్రిప్ అంటాడా, ఇటువంటి దాన్ని పట్టుకొచ్చాడని చెప్పేసి పాపం ఇబ్బంది పడుతూ మాట్లాడింది. సో ఇక్కడ మరలా 2 వర్షన్స్. పాపం నిజంగా టైర్డ్ అయ్యి బాత్తో హనీమూన్ అంటే ఎంజాయ్ చేయాలి, ఇలా ఏంటని చెప్పేసి అలానే ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, అనుమానం వస్తున్నట్టే ఏంటి ఈ మనిషి అసలు అని విసుగు చిరాకుతో అని ఉండాలి. ఇక ఆ తర్వాత నిజంగా ఒకవేళ ఈమె అటువంటి ప్లాన్ వేసుకుని అతను చంపించాలని అనుకుంటే, ఇక ఆల్రెడీ అత్తగా చెప్పాల్సింది చెప్పేసాం కదా, ఇక ప్లాన్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి ఈమె బాయ్ ఫ్రెండ్కో లేదా ఇంకా వీళ్ళ టీం వాళ్ళకి చెప్పి అప్పుడు ఇతను చంపించి అలా వెళ్ళి ఉండాలి. బాబు ఒక జస్ట్ అన్ని అనుమానం ఉంటాయి కదా, అలా ఇది ఒక అనుమానం అంతే. నిజంగా పాపం ఆ తర్వాత అతనిని చంపి ఈమెను పట్టుకెళ్ళిపోవటం, అతన్ని చంపి ఈమెను కూడా తీసుకెళ్ళి వేరేతో చంపేసి పడేయటం, ఇలా కూడా ఏమైనా చేసి ఉండవచ్చు. మేఘాలయ గవర్నమెంట్ చాలా దీనిని సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే సోనం బాడీ దొరకలా, సోనం ఆచూకీ దొరకలా, అసలు ఏమీ అర్థం కావట్లా. ఓన్లీ ఇతను ఒక్కడే బాడీ దొరికింది. ఫోన్ కాల్ అంటే చివరిగా మాట వాళ్ళ అత్తతోనే, అదే దొరికింది. సో దండం పెట్టి మరీ చెప్తున్నాను నాయన, ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్, హనీమూన్ అంటే హనీమూన్, బైక్ రైడ్ అంటే బైక్ రైడ్లు, ప్రతి దానికి ఏంటిది ఒక విధానం అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వండి. హనీమూన్కి వెళ్ళి బైక్ రైడ్లు, ట్రెక్కింగ్లు, గుళ్ళు, గోపురాలు, దర్శనాలు వద్దునే వద్దు. సోనం ఎక్కడున్నా క్షేమంగా ఉండాలా. బట్ ఇతను చంపి ఆమె కనుక ప్లాన్ కనుక చేస్తుంటే ఆమె బాడీ కూడా దొరకాలని కోరుకుంటూ ఉన్నా.